బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పింఛనుదారులు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల ఉమ్మడి కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో 63 దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబరు 1 నుంచి రాష్ట్ర వ్యాప్త నిరసనలు చేపట్టాలని యోచిస్తున్నారు. ఇందులో బకాయిలు ఉన్న మహగ్రాహిత భత్యం మరియు ఆరోగ్య ప్రయోజనాలు చెల్లింపు కూడా ఉన్నాయి. వివిధ ప్రభుత్వ శాఖలపై ఈ నిరసనలు ప్రభావం చూపనున్నాయని స్థానిక అధికారులు పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్లో పెద్ద ఇంటర్నెట్ అంతరాయం ఏర్పడి వేలాది మంది నివాసితులను ప్రభావితం చేసింది. తెలంగాణ రాష్ట్ర దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ లిమిటెడ్ లేదా తావుగం 24 గంటల్లో విద్యుద్ఘాతానికి గురైన 3 సంఘటనల తర్వాత దాదాపు 1 లక్ష ఫైబర్ కేబుల్స్ తొలగించింది. ఉప ముఖ్యమంత్రి మరియు ఎనర్జీ మంత్రి భట్టి విక్రమార్క మల్లు వేలాడుతున్న కేబుల్స్ తొలగింపుకు ఆదేశాలు ఇవ్వగా సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా లేదా హర్వీ విస్తృతంగా అంతరాయాలను నివేదించింది. ప్రత్యేకించి జియో, ఎయిర్టెల్ మరియు యాక్ట్ ఫైబర్నెట్ వినియోగదారులను ప్రభావితం చేసింది. బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలోని 30కి పైగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలు దెబ్బతిన్న భవనాలు, అస్థిర నిర్మాణాలు, పైకప్పులు కూలడం, తీవ్ర నీటి ముంపు సమస్యలతో శిథిలావస్థకు చేరుకున్నాయని విద్యాశాఖ రికార్డులు తెలియజేశాయి. అనేక కళాశాలలు శిథిలావస్థలో ఉన్న భవనాల నుంచే నిర్వహించబడుతున్నాయి. ఇది విద్యార్థులకు తీవ్ర భద్రతా సమస్యలను కలిగిస్తోంది. మహారాష్ట్రలో భారీ వర్షాల కారణంగా కనీసం 21 మరణించగా నాందేడ్లో 8 మరణాలు నమోదయ్యాయి. ముంబైతో పాటు ఇతర ప్రాంతాల్లో తీవ్ర వరదలు ఎదురవుతున్నాయి. నష్టాన్ని తగ్గించేందుకు జాతీయ, రాష్ట్ర విపత్తు స్పందన బలగాలు చురుగ్గా పనిచేస్తున్నాయని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. 14 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని, పునర్నిర్మాణ వ్యయం భారీగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. భారత వాతావరణ శాఖ అనేక జిల్లాలకు అలర్ట్లు జారీ చేసింది. చైర్మన్ వి నారాయణన్ నేతృత్వంలోని ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ 40 అంతస్తుల భవనానికి సమానమైన భారీ రాకెట్ను అభివృద్ధి చేస్తోంది. తక్కువ భూమి కక్షలో 75,000 కిలోగ్రాములను ప్రయోగించగల సామర్థ్యం దీనికి ఉంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయ 84వ స్నాతకోత్సవంలో చైర్మన్ వి నారాయణన్ ప్రకటించారు. కొత్త హెవీ లాంచర్ భారత అంతరిక్ష మౌలిక సదుపాయాలలో పెద్ద ముందడుగు. బ్రేకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలను ఎదుర్కోవడానికి ప్రత్యేక చట్టాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర హోం మంత్రి వి అనిత దీనిని తెలిపారు. తప్పుడు సమాచారాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం నిబద్ధతను ఆమె నొక్కి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్ చంద్రబాబు నాయుడు కూడా ఈ విషయంపై చర్చలు జరిపారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రతిష్టను కాపాడటంపై దృష్టి సారించనున్నారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని ప్రతిపక్షాలను ప్రభుత్వం విమర్శించింది. ఈ సమస్యను పరిష్కరించడానికి కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టనున్నారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వారిపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. బ్రేకింగ్ న్యూస్ సింగపూర్ అమరావతి ప్రాజెక్టులోంచి వైదొలిగిన 26 సంవత్సరాల తర్వాత తిరిగి ప్రవేశించడాన్ని పరిశీలిస్తోంది. సింగపూర్ పెట్టుబడిదారులను తిరిగి తీసుకురావడానికి కేంద్ర మద్దతును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరుతోంది. ఎన్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం భారత ప్రభుత్వం నుండి భరోసా కావాలని పేర్కొంది. నారా లోకేష్ ఎస్ జైశంకర్ను సహాయం కోసం కలిశారు. సింగపూర్ మరియు ప్రపంచ బ్యాంకుతో త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకోవడం సాధ్యమే. 2014లో ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంగా ఎంపికైన అమరావతి రాజధాని నగర ప్రాజెక్టును పునరుద్ధరించడానికి ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణా నదికి మొదటి వరద హెచ్చరిక జారీ చేయబడింది. కృష్ణా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ ప్రకారం 4,35,000 క్యూసెక్కుల వరద నీరు విడుదల చేయబడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ గోదావరి, కృష్ణా నదులలో వరద నీటి మట్టాలు పెరుగుతున్నట్లు నివేదించింది. తెలంగాణలోని భద్రాచలంలో నీటి మట్టం 42.2 అడుగులకు చేరుకుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. భారీ వర్షాలకు విశాఖపట్నం, అనకాపల్లిలో రెడ్ అలర్ట్ జారీ చేసిన భారత వాతావరణ శాఖ ఎన్టీఆర్ జిల్లా పరిపాలన ప్రకాశం బ్యారేజ్కు దిగువన తక్కువ ఎత్తులో ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి హెచ్చరిక జారీ చేసింది. జలాశయాలు పూర్తి సామర్థ్యానికి చేరువవుతున్నాయని ఆంధ్రప్రదేశ్ డబ్ల్యూఆర్డీ ప్రకటించింది. పేదరిక నిర్మూలన లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్లోని 13 లక్షలకు పైగా పేద కుటుంబాలను పి కార్యక్రమం కింద మార్గదర్శకులు దత్తత తీసుకున్నారు అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు.
పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అని కూడా పిలిచే పి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా 13,40,697 బంగారు కుటుంబాలను గుర్తించింది. ఈ కుటుంబాలకు మార్గదర్శకులుగా 1,41,977 మంది వాలంటీర్లు ముందుకు వచ్చారు. ఆర్థికంగా బలహీనమైన కుటుంబాలకు సంపన్న వ్యక్తులను అనుసంధానించడం ద్వారా పేదరికాన్ని తగ్గించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సమాజంలోని మొదటి 10% మంది పేద కుటుంబాలను దత్తత తీసుకొని వారికి మార్గదర్శకత్వం వహించి పేదరికం నుంచి బయటపడేలా ఈ పథకం లక్ష్యంగా పెట్టుకుంది. ఉపాధ్యక్ష ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్కు వైసీపీ మద్దతు ఇచ్చింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి సుదర్శన్ రెడ్డిని ప్రతిపక్షాలు ఎన్నికల్లో నిలిపాయి. ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి సిపి రాధాకృష్ణన్ నామినేషన్ దాఖలు చేశారు. సెప్టెంబర్లో జరగనున్న ఈ ఎన్నికలు ఇరువురి మధ్య పోటీ జరగనుంది. ఎన్డీఏ కూటమి బలంతో సిపి రాధాకృష్ణన్ విజయం సాధించనున్నారు.